హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు ఒక మంచి టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఏంటి ఆ టాపిక్ అంటే, మనకు ప్రతిసారి డిఎస్సిలో టెట్లో అడుగుతున్నాడు. ఆ టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి ఆ టాపిక్ అంటే నిర్మాణాత్మక ఉపగమం అండి. ఏంటి ఇక్కడ నిర్మాణాత్మక ఉపగమము. దీనిని జ్ఞాన నిర్మాణాత్మక ఉపగమము అని కూడా అంటాం. నిర్మాణాత్మక ఉపగమము, దీన్ని కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అని చెప్పంటాం. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. మరి ఏంటి సార్ యొక్క జ్ఞాన నిర్మాణము అని చెప్పి అంటే ఏంటంటే, అభ్యసనం జరిగిందంటే జ్ఞాన నిర్మాణం, అంటే అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని అర్థం. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ యొక్క జ్ఞాన నిర్మాణం అంటే చూద్దాం ఒకసారి. విద్యార్థులు తమకు ఉన్నటువంటి పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రస్తుతం ఉన్నటువంటి అనుభవాలతో నూతన జ్ఞానాన్ని నిర్మించుకునేటటువంటి విధానాన్ని ఈ యొక్క జ్ఞాన నిర్మాణం అంటారు. ఓకే, ఇది మరొక రకంగా మనం చెప్పుకుంటే, విద్యార్థులు తమకు ఉన్నటువంటి పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త పరిస్థితులకు అన్వయిస్తూ తమ చుట్టూ ఉన్నటువంటి సాంఘిక సాంస్కృతిక పరిసరాలతో జరిపేటటువంటి చర్యా ప్రతిచర్యల వలన ఈ యొక్క జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని తెలిపినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి వాదులు. మరి ఆ నిర్మాణాత్మకమైనటువంటి వాదులు ఎవరు అంటే, ఈ యొక్క నిర్మాణాత్మక వాదులు ఎవరు అంటే ఉన్నటువంటి వ్యక్తులు జాన్ డ్యూయి అండి. ఎవరైనా జాన్ డ్యూయి అనేటటువంటి వ్యక్తులు, అంటే నిర్మాణాత్మక వాదాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు. ఆయన ఒకరంటే జాన్ డ్యూయి. రెండవ వ్యక్తి ఎవరంటే వైగాట్స్కీ అనేటటువంటి వ్యక్తి. మూడవ వ్యక్తి జీన్ పియాజే అనేటటువంటి వ్యక్తి అండి, జీన్ పియాజే. మూడవ వ్యక్తి ఎవరంటే బ్రూనర్ అనేటటువంటి వ్యక్తులు. ఇంకా చాలామంది ఉన్నారు. మనకు ముఖ్యులు ఎవరంటే ఈ యొక్క నిర్మాణాత్మకవాదాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి ఈ నలుగురు అండి. ఓకే, అంటే ఉన్నటువంటి ఇటలీ దేశస్తులు మారియా మాంటిసోర్ కూడా బలపరిచిందండి. కానీ ఇంకా ఉన్నటువంటి బలపరిచి ఈ యొక్క నిర్మాణాత్మకవాదానికి ఎక్కువ పేరు తెచ్చిన వ్యక్తులు వీరండి. దీంట్లో ఎవరంటే జాన్ డ్యూయి అండి, వైగాట్స్కీ, జీన్ పియాజే, బ్రూనర్. ఈ జాన్ డ్యూయి ఎవరంటే ఈ యొక్క వ్యవహారిక సత్తావాదానికి మూల పురుషుడు ఈ యొక్క జాన్ డ్యూయి, అమెరికా దేశస్తుడండి. ఇతడు రాసినటువంటి గ్రంథాలు ఏమున్నాయండి ఇక్కడ, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క జాన్ డ్యూయి. మై పెడగాగిక్ క్రీడ్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. స్కూల్ అండ్ సొసైటీ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు ఈ యొక్క జాన్ డ్యూయి. ఇతను ఒక డెఫినేషన్ ఇచ్చాడండి, ప్రతిసారి అడుగుతారు. స్కూల్ ఈజ్ ఏ మినియేచర్ ఆఫ్ సొసైటీ అంటాడు. పాఠశాల అనేది సూక్ష్మ సమాజం లాంటిది అన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క జాన్ డ్యూయి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అతను ఈ యొక్క నిర్మాణాత్మక వాదాన్ని బలపరిచాడు. నెక్స్ట్ తీసుకుంటే వైగాట్స్కీ అండి. ఈ వైగాట్స్కీ ఎవరంటే రష్యా దేశస్థుడు, మనోవిజ్ఞానవేత్త ఈ యొక్క వైగాట్స్కీ. ఇతడు కూడా కొన్ని గ్రంథాలు రాశాడు. ఏంటి అంటే ఆ గ్రంథాలు థాట్ అండ్ లాంగ్వేజింగ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క రష్యా దేశస్థుడు, మనోవిజ్ఞానవేత్త ఈ యొక్క వైగాట్స్కీ అండి. ఓకే, తర్వాత జీన్ పియాజే మనకు తెలుసండి, స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఈ యొక్క సంజ్ఞానాత్మక వికాసం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి జీన్ పియాజే. ఇతను రాసిన గ్రంథాలు కూడా ఫేమస్ గ్రంథాలు ఉన్నాయి. ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ లాజికల్ గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనేటటువంటి గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క జీన్ పియాజే. ఈ యొక్క బ్రూనర్ అనేటటువంటి వ్యక్తి కూడా ఏ స్టడీ ఆఫ్ థింకింగ్ అనేటువంటి గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఈ యొక్క బ్రూనర్. ఏ అంశం మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు, ఈ విధంగానే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అన్నటువంటి వ్యక్తి అంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతం అని చెప్పి మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు. వీరందరూ కూడా ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమాన్ని బలపరిచినటువంటి వ్యక్తులండి. కానీ ఈ నిర్మాణాత్మక ఉపగమం అనేది దేన్ని తెలియచేస్తుంది అని చెప్పి అంటే, పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రస్తుతం ఉన్నటువంటి అనుభవాలతో నూతన జ్ఞానాన్ని నిర్మించుకునేదే ఈ యొక్క జ్ఞాన నిర్మాణం అంటారు. ఈ జ్ఞానం యొక్క నిర్మాణంలో ఏంటి ముఖ్య పాత్ర వహించేటటువంటి అంశాలు ఏమిటి అంటే, ఈ యొక్క నిర్మాణంలో ఆలోచనలు, అదేవిధంగా అనుభవాలు మరియు ఈ యొక్క జ్ఞాన నిర్మాణంలో భాష, ఈ మూడు అంశాలు కీలక పాత్ర వహిస్తాయి అని చెప్పి ఈ యొక్క నిర్మాణాత్మక వాదులు తెలిపినటువంటి విషయం. నీ యొక్క జ్ఞాన నిర్మాణం జరగాలంటే కంపల్సరీ ఏముండాలి, ఆలోచనలు ఉండాలి, మంచి అనుభవాలు ఉండాలి, వాటితో పాటు మంచి లాంగ్వేజ్, భాష, ఇవి కీలకమైన పాత్ర వహిస్తాయని చెప్పి ఈ యొక్క నిర్మాణాత్మకవాదులు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ శిశువు చూడండి అన్నాను, ఇక్కడ శిశువు ఎంత నేర్చుకున్నాడు, ఏమి నేర్చుకున్నాడు,
ఏమి నేర్చుకున్నాడు అని అని ఎవరు భావిస్తారంటే ప్రవర్తనావాదులు. ఎవరు? ప్రవర్తనావాదులు దాన్ని పరిశీలిస్తారు. శిశువు ఎంత నేర్చుకున్నాడు, ఏమి నేర్చుకున్నాడు అని చెప్పి ప్రవర్తనావాదులు పరిశీలిస్తే, నిర్మాణాత్మకవాదులు ఎలా నేర్చుకున్నాడు అని నిర్మాణాత్మకవాదులు పరిశీలిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శిశువు ఎంత నేర్చుకున్నాడు, ఏమి నేర్చుకున్నాడని చెప్పి ప్రవర్తనావాదులు పరిశీలిస్తే, ఎలా నేర్చుకున్నాడు అనేటటువంటి దాన్ని పరిశీలించే వ్యక్తులు నిర్మాణాత్మకవాదులు. అంటే వీరు ఫలితాలకు ప్రాధాన్యత ఇస్తే, ఇక్కడ నిర్మాణాత్మకవాదులు దేనికి ప్రాధాన్యత ఇచ్చారండి? ఇక్కడ ప్రక్రియకు, విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి ఒకసారి. అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగేటటువంటి విధానానికి ప్రాధాన్యతనివ్వాలి అని తెలిపిన వ్యక్తులు ఎవరంటే నిర్మాణాత్మక నిర్మాణాత్మకవాదులు. గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు యొక్క ఫలాలు ఆ కాయలకే కావాలి, ఆ ఫలితాలే కావాలన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ప్రవర్తనావాదులు అని గుర్తుపెట్టుకోండి. కానీ ఈ యొక్క నిర్మాణాత్మకవాదులు ఏమంటున్నారంటే, ఆ మంచి ఫలాలు రావాలంటే నీ ప్రాసెస్ ముఖ్యం, దాని యొక్క విధానం ముఖ్యం అని చెప్పిన వ్యక్తులు నిర్మాణాత్మకవాదులు. ఇక్కడ చెట్టు యొక్క ప్రాసెస్ మంచిగుంటే మంచి ఫలితాలు వస్తాయి, ప్రాసెస్ సరిగా లేకపోతే ఫలాలు మంచిగా రావు కదా. అందుకనే ఫలితాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు ప్రవర్తనవాదులు. కాబట్టి అలా కాదు, ఈ ప్రక్రియకే ప్రాధాన్యతనివ్వాలి అని తెలిపిన వ్యక్తులు నిర్మాణాత్మకవాదులు. మనం ఎంత ప్రాసెస్ తోటి, ఎంత కష్టపడి, ఒక పద్ధతి ప్రకారం, విధానం ప్రకారం మనం ఎంత మంచిగా చదివితే మనకు అంత మంచి రిజల్ట్, అంత జాబ్ వస్తుంది. నీ ప్రక్రియ సరిగా లేకపోతే ఫలితం సరిగ్గా రాదు కదా. ఆ ప్రక్రియకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులు ఎవరంటే నిర్మాణాత్మకవాదులు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమంలో మంచి సిద్ధాంతాలు ఉన్నాయండి. ఏంటి ఆ రెండు సిద్ధాంతాలు అంటే, ఒకటి వైగాట్స్కి చెప్పినటువంటి మంచి సిద్ధాంతం సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అని ఇది ఒకటి ఉందండి ఈ యొక్క జ్ఞాన నిర్మాణంలో. అదేవిధంగా జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కూడా ఈ యొక్క జ్ఞాన నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఒకసారి అవేందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమంలో రెండు సిద్ధాంతాల్లో మనకు ఒకటి ఉన్నటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే, ఇక్కడ సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క వైగాట్స్కి. ఎవరండి రాసింది? వైగాట్స్కి రాయడం జరిగింది. ఇతను ఏ దేశస్థుడు అంటే రష్యా దేశస్థుడు అండి. ఏ దేశస్థుడు అండి? ఇక్కడ రష్యా దేశస్థుడు మనోవిజ్ఞానవేత్త ఈ యొక్క వైగాట్స్కి. ఈ యొక్క రెండు సిద్ధాంతాలు సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అండి. ఈ సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్లో రెండు నియమాలు, అంటే రెండు విషయాలు ఈ యొక్క వైగాట్స్కి చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఆ రెండు విషయాలంటే, ఒకటి పరస్పర బోధన అని చెప్పి అన్నాడు. ఏమన్నాడు? పరస్పర బోధన అని చెప్పడం జరిగింది. రెండవది ఏమన్నాడంటే, ఈ యొక్క సోషియో కల్చర్ థియరీ ఆఫ్ లెర్నింగ్లో వైగాట్స్కి ఒక రెండు మంచి విషయాలు చెప్పడం జరిగిందండి. ఒకటి పరస్పర బోధన అన్నాడు, రెండవది భాగస్వామ్య అభ్యసనం అన్నాడు. ఏంటంటే ఇక్కడ భాగస్వామ్య అభ్యసనం అన్నాడు. ఈ భాగస్వామ్య అభ్యసనంలోనే ఒక రెండు మంచి విషయాలు చెప్పాడు. ఏంటంటే జెడ్పీడి జరుగుతుంది అండ్ ఎంకేఓ జరుగుతుంది అని చెప్పి అన్నాడు. ఎవరైనా వైగాట్స్కి అనేటటువంటి వ్యక్తి తన యొక్క సోషియో కల్చర్ థియరీ ఆఫ్ లెర్నింగ్లో ఆ గ్రంథంలో రెండు మంచి ఒక నియమాలు చెప్పాడు. ఒకటి పరస్పర బోధన, రెండు భాగస్వామ్య అభ్యసనం అని చెప్పాడు. ఈ భాగస్వామ్య అభ్యసనంలో ఏం జరుగుతుంది సార్ అంటే, జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ మోర్ నాలెడ్జ్ ఆఫ్ అదర్స్ ఎంకేఓ, దీనిని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటాము. ఏమంటాము దీన్ని? స్కఫోల్డింగ్ అంటాము. ఈ రెండు విషయాలు భాగస్వామ్య అభ్యసనంలో జరుగుతాయని చెప్పి తన సోషియో కల్చర్ థియరీ ఆఫ్ లెర్నింగ్లో పర్ఫెక్ట్గా చెప్పడం జరిగిందండి. మరి ఈ యొక్క పరస్పర బోధన అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటంటే ఇక్కడ పరస్పర బోధన అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటి సార్ పరస్పర బోధన అంటే? చిన్న కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఈ పరస్పర బోధనలో భాగస్వామ్య అభ్యసనంలో ఇక్కడ ఉపాధ్యాయుడు ఉంటాడు, అదేవిధంగా విద్యార్థులు ఉంటారు. దీంట్లో కూడా ఉపాధ్యాయుడు ఉంటారు, ఇక్కడ కూడా విద్యార్థులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరు ఉంటారు దీంట్లో. అయితే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అంటే చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇక్కడ పరస్పర బోధనలో, ఈ యొక్క పరస్పర బోధనలో ఇక్కడ ఏం చేస్తారంటే ఉపాధ్యాయుడు ఉంటాడండి,
ఇక్కడ విద్యార్థి ఉంటాడు, ఇక్కడ విద్యార్థి ఉంటారు, ఇలా విద్యార్థి, ఇలా విద్యార్థి, ఇలా ఒక 4 లేదా 5 ఇలా తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు గ్రూపులుగా విభజిస్తారు. చూడండి ఒకసారి ఇక్కడ ఇలా తరగతిలో గ్రూపులుగా విభజిస్తారు. ఏంటి నేను చెప్పేది? పరస్పర బోధనలో ఈ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే విద్యార్థుల్ని ఒక పాఠ్యాంశాన్ని ఎన్నుకోమని చెప్పి అంటాడు. ఇలా ఎన్నుకోమని చెప్పిన తర్వాత ఆ విద్యార్థుల్ని అంటే గ్రూపులుగా విభజించిన తర్వాత ఆ గ్రూపుల నుంచి ఒక పాఠ్యాంశాన్ని ఎన్నుకోమని చెప్తాడు. విద్యార్థులు పాఠ్యాంశాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఈ ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే ఆ పాఠ్యాంశాన్ని కొన్ని పేరాలుగా ఇట్లా విభజించి ఒక్కొక్క విద్యార్థికి ఆ పేరాలను ఇచ్చేస్తాడు. అలా పేరాలు ఇచ్చేసి ఏం చేస్తాడంటే విద్యార్థులతోటి ఈ విద్యార్థుల్ని డైలాగుల రూపంలో నీ దగ్గర ఉన్నటువంటి మ్యాటర్ని ఆ అంశాన్ని డైలాగుల రూపంలో చెప్పమని చెప్తుంటాడు. డైలాగుల రూపంలో ఎందుకు చెప్పాలి అంటే మామూలుగా చదువుకుంటూ పోతే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఏదో పిల్లల్లో ఆసక్తి కలిగించాలి కాబట్టి ఆ డైలాగుల రూపంలో చెప్పని చెప్పి విద్యార్థులు చెప్తే ఆ విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక సినిమాలో ఉండేటటువంటి హీరో డైలాగులు కావచ్చు, కమెడియన్ డైలాగులు కావచ్చు, నెక్స్ట్ విలన్ డైలాగులు కావచ్చు, ఏదైనా తన ఇష్టం ఆ ఆసక్తి కలిగించే విధంగా ఒక్కొక్క విద్యార్థి తన డైలాగుల్ని ఇలా అందరు డైలాగుల్ని ఇలా చెప్పడం జరుగుతుంది ఆ పాఠ్యాంశం మీద. ఈ డైలాగులు చెప్పిన తర్వాత వీళ్ళందరి మధ్య పరస్పర బోధన జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే డైలాగులు చెప్పిన తర్వాత ఒక 4 ముఖ్య విషయాలు జరుగుతాయి ఈ యొక్క పరస్పర బోధనలో. ఏంటి సార్ ఆ 4 ముఖ్య విషయాలంటే, ఒకటి ప్రశ్నించడం అండి. ఏం చేస్తారు ఇక్కడ? ప్రశ్నించడం జరుగుతుంది ఒకటి. రెండవది ఏం జరుగుతుంది ఇక్కడంటే సంక్షిప్తీకరించడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ సంక్షిప్తీకరించడం, ఇక్కడ చూడండి సంక్షిప్తీకరించడం జరుగుతుంది. మూడవది ఏంటంటే స్పష్టీకరించడం జరుగుతుందండి. ఏం జరుగుతుంది ఇక్కడ? స్పష్టీకరించడం జరుగుతుంది. నాలుగవది ఏంటంటే ప్రాగుక్తీకరించడం జరుగుతుందండి. ఎక్కడ? ఈ యొక్క పరస్పర బోధనలో ప్రాగుక్తీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క విద్యార్థి డైలాగులు చెప్తాడు. ఈ డైలాగులు చెప్పిన తర్వాత ఆ ఉన్నటువంటి ఒక విద్యార్థి ఏం చేస్తారంటే ప్రశ్నిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తాడు. ఇలా అందరూ ప్రశ్నిస్తారు. ఈ విద్యార్థి లేచి ఏం చేస్తారంటే ఆ ఉన్నటువంటి పాఠ్యాంశం సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాడు. అడిగిన తర్వాత మిగతా విద్యార్థులు ఉన్నారు కదా, ఆ విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ యొక్క అడిగినటువంటి ప్రశ్న మీద ఎలాబొరేటెడ్గా పెద్దగా చెప్పకుండా షార్ట్కట్లో ఆ అంశాన్ని చెప్పడాన్ని ఏమంటారంటే సంక్షిప్తీకరించడం అంటారు. అంటే ఒక విద్యార్థి అడిగినటువంటి ప్రశ్నకు పెద్దగా ఎలాబొరేటెడ్గా కాకుండా దాన్ని కొద్దిగా షార్ట్కట్ చేసి చెప్పడాన్ని ఏమంటారంటే సంక్షిప్తీకరించడం అంటారని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రశ్నకు ఎప్పుడైతే సమాధానం చెప్పాడో మరొక విద్యార్థి అది తప్పైనా కావచ్చు, ఒప్పైనా కావచ్చు, అది తప్ప ఒప్ప అని చెప్పి నిర్ధారించే దాన్ని ఏమంటారంటే స్పష్టీకరించడం అని చెప్పి అంటారని గుర్తుపెట్టుకోండి. ఇలా స్పష్టీకరించిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్కొక్క విద్యార్థి కూడా ఏం చేస్తారంటే తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తాడు. ఏం ప్రశ్న వేస్తారంటే ప్రాగుక్తీకరించేటటువంటి ప్రశ్నలు వేస్తాడు. మీరు ఏంటి సార్ ఆ ప్రాగుక్తీకరించే ప్రశ్నలు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నామా. ఈ ప్రాగుక్తీకరించే ప్రశ్నలు ఎప్పుడైతే వేస్తాడో విద్యార్థి అక్కడ ఆ తెలియని విషయాన్ని దగ్గర పిల్లవాడు ఏం చేస్తాడంటే స్ట్రక్ అయిపోతాడు. అప్పుడు తెలుసుకోవాలన్న ఆలోచన కలిగిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనం యొక్క భూమి అనేటటువంటి ఒక పాఠ్యాంశం తీసుకుందాం ఎగ్జాంపుల్. మరి భూమే లేకపోతే ఈ యొక్క మానవుల పరిస్థితి ఏందని చెప్పి ఒక ప్రాగుక్తీకరించే ప్రశ్న అడగొచ్చు. అప్పుడు ఏం చేస్తారండి? ఆ భూమి లేకపోతే ఏం చేస్తాం? ఈరోజు చంద్రయాన ప్రయోగాలు చేసే దేనికోసం అండి? భూమి లేకపోతే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి చంద్రయాన ప్రయోగాలు చేస్తున్నారు. అవునా కదా? అంతేకాకుండా మరి గాలి లేకపోతే ఏం చేస్తాం సార్ అని చెప్పి అడిగితే గాలి లేకపోతే ఏం చేస్తామండి ఇక్కడ? అందుకనే ఆక్సిజన్ సిలిండర్లు కనుక్కోవడం జరిగింది. ఓకేనా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ప్రాగుక్తీకరించే ప్రశ్నలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క ఉన్నటువంటి సభ్యులు ఏంటంటే ఒకరికొకరు ఇలా అందరి పరస్పరం ఏం చేస్తారంటే ఇక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఈ పరస్పరం ఉన్నటువంటి ఈ పరస్పరం చేసేటటువంటి డిస్కషనే భాగస్వామ్య అభ్యసనానికి దారి తీస్తుంది. దేనికంటే ఇక్కడ భాగస్వామ్య అభ్యసనానికి దారి తీస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి భాగస్వామ్య అభ్యసనానికి ఏంది? ఈ విధంగా పరస్పర బోధనే దేనికి దారితీస్తుంది? ఇక్కడ భాగస్వామ్య అభ్యసనానికి దారితీస్తుంది. మరి ఈ భాగస్వామ్య అభ్యసనంలో ఏంటి ముఖ్య పాత్ర వహించే 2 విషయాలను డిస్కస్ చేసాం. ఏంటి ఆ 2 విషయాలంటే జెడ్పీడీ జరుగుతుంది, మరియు ఇంకేం జరుగుతుందని ఇక్కడ ఎంకేఓ జరుగుతుంది అని చెప్పాం భాగస్వామ్య అభ్యసనంలో.
మరి ఏంటి భాగస్వామ్యం ఎలా జరుగుతుంది ఈ యొక్క జెడ్పీటీ భాగస్వామ్య అభ్యాసంలో MKO అంటే ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఏంటి సార్ ఆ విషయం అంటే ఇక్కడ చూడండి, చిన్న విషయం. ఈ యొక్క భాగస్వామ్య అభ్యాసంలో ఇక్కడ విద్యార్థి ఉన్నాడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఓకే, ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఇక్కడ విద్యార్థి ఉన్నాడండి. ఇక్కడ భాగస్వామ్య అభ్యాసం ఏం చేస్తుంది? ఇక్కడ ఎప్పుడైతే విద్యార్థి స్ట్రక్ అయిపోయాడో, ఏంటి విద్యార్థికి తెలియనట్టు విషయం స్ట్రక్ అయిపోయాడో, అలా నేర్చుకున్నటువంటి విషయాలు ఉంటాయి, అలా స్ట్రక్ అయిపోయినటువంటి విషయంలో చిన్న ఏంటంటే భాగస్వామ్య అభ్యాసానికి దారితీసినప్పుడు ఇక్కడ విద్యార్థి అల్పజ్ఞానం కల ఉన్నటువంటి వ్యక్తి. ఏంటంటే ఇక్కడ అల్పజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ విద్యార్థి. ఇక్కడ అధిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, అధిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు, టీచర్. ఇక్కడ అవునా కాదు చెప్పండి. ఈ అల్పజ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి ఈ భాగస్వామ్య అభ్యాసంలో అధిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడు ఈ యొక్క అల్పజ్ఞానం కలిగిన వ్యక్తికి కొన్ని సహాయ సహకారాలు అందిస్తాడు. ఈ సహాయ సహకారాలు అందించే దాన్ని ఏమంటారంటే MKO అంటాం. దీనినే స్కాఫోల్డింగ్ అంటాం. ఏమంటాం? దీన్ని స్కాఫోల్డింగ్ అని చెప్పి అంటాం, గుర్తుపెట్టుకోండి. స్కాఫోల్డింగ్ అంటాం. ఎవరిస్తారు? అల్పజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సహాయ సహకారాలు అందించాలని ఏమంటారంటే స్కాఫోల్డింగ్ MKO అంటారని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ MKO అంటే ఏంటి? స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? సహాయ సహకారాలు అందించడం. ఎవరికి అందిస్తున్నాడు? అల్పజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థికి. ఎవరు అందిస్తున్నారు? ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఎవరు? అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని గుర్తుపెట్టు. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ఇతనండు. మరి విద్యార్థి అల్పజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి ఉపాధ్యాయుడే ఒకటే ఇస్తాడా? ఈ యొక్క సహాయ సహకారం అంటే ఎవరైనా ఇవ్వచ్చు. మీ యొక్క తోటి విద్యార్థి ఇవ్వచ్చు, పక్కన ఉన్నటువంటి నైబర్స్ ఇవ్వచ్చు, మీ యొక్క పేరెంట్స్ ఇవ్వవచ్చు, ఎన్సైక్లోపీడియాలు ఇవ్వవచ్చు, వార్తాపత్రికలు ఇవ్వవచ్చు, నిఘంటువులు ఇవ్వవచ్చు, నీ చేతిలో ఉన్న మొబైల్స్ కూడా అధిక జ్ఞానం ఉన్నటువంటివే. వారు ఎవరైనా సహాయ సహకారాలు అందించవచ్చు. ఈ యొక్క ఎన్సైక్లోపీడియాలు, నిఘంటువులు మీ యొక్క పేరెంట్స్ అయితేంది, మీరైతుంది, ఉపాధ్యాయులు అవుతుంది, మీ తోటి స్నేహితులందరూ ఎవరంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్పి అంటాం. మోర్ నాలెడ్జబుల్ అదర్స్, వీటిని ఏమంటాం? స్కాఫోల్డింగ్ అంటాం. స్కాఫోల్డింగ్ అంటే అర్థం ఏంటి? సహాయ సహకారాలు అందించడం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఇంటి నిర్మాణం చేయాలనుకోండి. ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లర్స్ మీద స్లాబ్ పోస్తాం. ఈ స్లాబ్ పోసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? ఇక్కడ ఈ యొక్క ఉన్నటువంటి సెంటరింగ్ కర్రలు ఉంటాయి. ఆ స్లాబ్ పోసేటప్పుడు ఫస్ట్ సెంటరింగ్ కర్రలు పెట్టే స్లాబ్ పోయడానికి ప్రయత్నిస్తారు. ఆ కర్రలు లేకపోతే ఈ యొక్క స్లాబ్ పోయారండి. ఈ సెంటరింగ్ కర్రలు పెట్టిన తర్వాత వాటి మీద చెక్కలేసి, చెక్కల మీద ఇనుప ఊచలు వేసి, దాని మీద కాంక్రీట్ వేసి కొన్ని రోజుల పాటు అలా ఉంచుతారు. మరి ఆ స్లాబ్ నిర్మాణం జరగాలంటే ఎవరు సహాయం అందిస్తున్నారు? ఆ యొక్క ఉన్నటువంటి సెంటరింగ్ కర్రలు అండి. ఆ కర్రలు ఏంటంటే సహాయ సహకారాలు అందిస్తాయి. ఆ కర్రలు ఏమంటారంటే MKO అంటాం, స్కాఫోల్డింగ్ అని కూడా అంటాం. అంటే సహాయ సహకారాలు అందించడాన్ని ఏమంటారంటే స్కాఫోల్డింగ్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇస్తారంటే ఉపాధ్యాయుడు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎన్సైక్లోపీడియా కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, ఏమైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ అల్పజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అధిక జ్ఞానం అందించేటటువంటి సహాయాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. ఇది క్లియర్ ఇంతవరకు. అయితే ఈ అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి అల్పజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఉందా? దాన్ని ఏమంటారంటే సామీప్య. ఏమంటాం దాన్ని? సామీప్య వికాస మండలి అని చెప్పి అంటాం. దీన్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాం, గుర్తుపెట్టుకోండి. మరి ఈ స్కాఫోల్డింగ్ అనేది విద్యార్థికి ఎప్పుడు ఇవ్వాలా, అప్పుడప్పుడు ఇవ్వాలా అని చెప్పంటే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే ఈ యొక్క విద్యార్థికి ఉపాధ్యాయుడు ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మీరున్నారు, ఏ తండ్రి అయినా తన కొడుక్కి సైకిల్ నేర్పించేటప్పుడు ప్రతిసారి సైకిల్ని పట్టుకొని తొక్కు అని చెప్పి అంటుంటే ఉన్నటువంటి ఆ విద్యార్థికి ఉన్నటువంటి ఆ కొడుక్కి సైకిల్ నేర్చుకోవడం రాదు. ఎప్పుడు వస్తుంది అంటే అతనికి అవసరమైనప్పుడు మాత్రమే తండ్రి అతను అబ్జర్వ్ చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే తండ్రి సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే సైకిల్ నేర్చుకోవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి కూడా ఈ యొక్క స్కాఫోల్డింగ్ ఇవ్వకూడదు, అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఏదో సినిమా ఉందండి, బొమ్మరిల్లు సినిమాలో తన కొడుక్కి అవసరమైన ప్రతిదీ కూడా తండ్రి చేసి పెడుతుంటాడు. అప్పుడు కొడుకు సోమరిగా మారిపోయే అవకాశాలు ఉంటుందండి. అవసరమైనప్పుడు మాత్రమే ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలండి, ఎప్పుడు అందించకూడదు. ఓకేనా? ఇవి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్కాఫోల్డింగ్.
ఇక్కడ ఏమవుతుందంటే ఈ అల్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఈ అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఉంది కదండి, ఈ మధ్య అంటే దగ్గర ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటంటే సామీప్యం, దగ్గరగా ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క వికాసం ఏంటంటే ఇక్కడ వికాసం ఏంటి సార్ ఇక్కడ అంటే ఈ అల్పజ్ఞానం ఉన్న వ్యక్తికి అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సామీప్యం, ఈ దగ్గరి సంబంధం సామీప్యాన్ని విద్యార్థి ఏం చేస్తారంటే నేర్చుకుంటూ ఎవరు ఉపాధ్యాయుడు ఉన్నటువంటి అధిక జ్ఞానం ఉన్న వ్యక్తి సహాయ సహకారాలు అందించినప్పుడు ఈ యొక్క అల్పజ్ఞానం ఉన్న వ్యక్తి ఇలా నేర్చుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఈ అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వస్తాడు. అంటే ఏంటి ఇక్కడ ఈ విద్యార్థి దగ్గర ఉన్నటువంటి అనుభవం ఏంటి అంటే పాత అనుభవం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఉపాధ్యాయుడి దగ్గర ఉన్నటువంటి అనుభవం ఏంటి, కొత్త అనుభవం ఉంటుంది. ఈ పాత అనుభవంతో ఈ కొత్త అనుభవాన్ని ఏర్పాటు చేసుకొని నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు ఈ యొక్క విద్యార్థి. అది ఈ యొక్క కాన్సెప్టే ఈ యొక్క MKO, ఈ యొక్క జ్ఞాన నిర్మాణం అని చెప్పి అంటాం. ఏమంటాం దీన్ని? జ్ఞాన నిర్మాణం అంటాం. విద్యార్థి దగ్గర ఉన్నటువంటి పాత అనుభవంతో ఉపాధ్యాయుడి దగ్గర ఉన్నటువంటి కొత్త అనుభవాన్ని కలుపుకొని నూతన జ్ఞానాన్ని నిర్మించుకునే దాన్ని ఏమంటారంటే ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమం, నిర్మాణాత్మకం, జ్ఞాన నిర్మాణం అని చెప్పి అంటారు. ఓకేనా? అంటే ఈ సహాయ సహకారాలు అందించే వ్యక్తి ఎవరు? MKO ఎవరు? ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టారు. అది ఉపాధ్యాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎన్సైక్లోపీడియా ఎవరైనా కావచ్చు అని ఈ విధంగా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సామీప్యం దగ్గర, ఇక్కడ నేర్చుకుంటూ ఇక్కడికి వస్తుంది కాబట్టి వికాసం జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఇక్కడ మండలి జోన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీకు ఇక్కడి నుండి మీకు ఉపాధ్యాయులకు తెలియనటువంటి ప్రాంతం మొత్తం కూడా ఇదొక జోన్ మండలి. అందుకనే దీన్ని సామీప్య వికాస మండలి అని చెప్పి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విద్యార్థి ఈ యొక్క ఉపాధ్యాయుడి దగ్గరికి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ నేర్చుకుంటూ నాకు ఏమీ తెలియదు అన్నటువంటి విషయం దగ్గర నుంచి ఉపాధ్యాయుడు నేర్పడం ద్వారా నాకు అన్నీ తెలుసు అనేటటువంటి జ్ఞానానికి దగ్గరగా వస్తాడు ఈ యొక్క విద్యార్థి. ఇలా ఒక్కొక్క స్టెప్ని ఇట్లా ఎక్కుకుంటూ పైకి ఎక్కుకుంటూ ఇక్కడ ఏమవుతుందంటే ఈ సామీప్య ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ మండలి మొత్తం అంటే ఇక జోన్ అంటే ఏంది? ఇవన్నీ నీకు తెలియని విషయాలు, ఇవన్నీ ఏంటివి? తెలియని విషయాలు. ఇలా నీవు నేర్చుకుంటూ ఉపాధ్యాయుడి దగ్గరకు వస్తుంటే నీ యొక్క ZPD అనేది ఏమవుతుంటే ఈ యొక్క జోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే విద్యార్థి వికాసం చెందుతున్నా కొద్దీ ఈడ ఉన్నటువంటి ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ తగ్గుకుంటూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఏమీ తెలియని జ్ఞానం నుంచి నాకు అన్నీ తెలుసు అనేటటువంటి దగ్గరికి వచ్చేసరికి ఈ ZPD తగ్గిపోతుంది. అందుకనే ఇక్కడ చూడండి ఒకసారి స్కాఫోల్డింగ్ అండి. ఏంటి ఇక్కడ? ఈ యొక్క స్కాఫోల్డింగ్ అండ్ ZPD అనేది ఎలా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటాయి. ఏ పాతంలో ఉంటాయండి? ఇక్కడ విలోమానుపాతంలో ఉంటాయి ఈ యొక్క ZPD అండ్ స్కాఫోల్డింగ్, ఈ రెండు కూడా. విద్యార్థి ఏమీ తెలియని నుంచి మొత్తం నాకు తెలుసు అనే దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే ఈ యొక్క జోన్ మొత్తం తగ్గుకుంటూ పైకి వచ్చి నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. ఈ యొక్క పాత అనుభవాన్ని కొత్త అనుభవంతో ఏర్పాటు చేసుకొని నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు ఈ యొక్క విద్యార్థి. అదే ఈ యొక్క ZPD అంటాం. దాన్ని ఏమంటారంటే స్కాఫోల్డింగ్ అంటారు. ఈ స్కాఫోల్డింగ్ అండ్ ZPD అనేది ఈ యొక్క విలోమానుపాతంలో ఉంటాయి. అంటే తనకు తాను నేర్చుకున్నటువంటి జ్ఞానానికి ఇతరుల ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం తేడా ఉంటుంది. అంటే ఇతరులు అందించేటటువంటి సహాయ సహకారాలతోటి ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు. ఆ మధ్య ఉన్నటువంటి ప్రాంతమే దీన్ని ఏమంటారంటే ZPD అంటాం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇవి దీనికి ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమంలో ఈ యొక్క సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్లో మనకు ఉన్నటువంటి ఈ యొక్క వైగాట్స్కి అందించినటువంటి ఈ యొక్క సిద్ధాంతం. ఈ యొక్క భాగస్వామ్య అభ్యసనాన్ని ఏమంటారంటే కొల్లాబరేటివ్ లెర్నింగ్ అని చెప్పి అంటారు, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మరికొంతమంది వ్యక్తుల యొక్క జ్ఞాన నిర్మాణం మీద కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే నోవాక్ అండ్ పోస్నర్ అండ్ డ్రైవర్ అండ్ వాన్ గ్లాసర్ అనేటటువంటి వ్యక్తులు ఈ యొక్క జ్ఞాన నిర్మాణం అనేది తరగతి గదిలో ఉండేటటువంటి చర్య ప్రతిచర్య ద్వారా కూడా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క కొంతమంది వ్యక్తులు. క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అన్నటువంటి వ్యక్తులు నోవాక్, పోస్నర్, డ్రైవర్ అనేటటువంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగిందండి. ఇవి జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది. అప్పుడప్పుడు ఈ యొక్క MKO మీద, స్కాఫోల్డింగ్ మీద, నెక్స్ట్ ZPD మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ఓకేనా? ఇదే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంలో ఈ యొక్క ఉన్నటువంటి వైగాట్స్కి చెప్పడం జరిగింది. ఓకే, వీటితో పాటుగా మన దేవేందర్ మెథడ్స్ యాప్లో పర్ఫెక్ట్గా సమగ్రంగా మీకు 2020 సాధించే విధంగా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.